చేసే పని చేయనీయకుంటా ఆనలు రావాలంటే ఉత్తగానే వేస్తాయా? రాజశేఖర్ రెడ్డి సార్ మేఘమతనం చేస్తేనే రాలేదు. చంద్రాల్ సార్ విలవిల దండ్లాల్లో కూడా వానలు దయ చూపలేదు. అరే రాష్ట్రం బంగారు తునక కావాలంటే ఉత్తగానే అవుతుందా? దేవుళ్ళకి ఇచ్చటి దేవుళ్ళకి పెట్టద్దా? దేవుళ్ళ మనసు నిండు చేయండి, మనకెట్లా మనశ్శాంతి ఉంటుంది? రేపన్న ఏమన్నా ఎటమటమైతే కొంటదనం చూపెట్టాయా? అప్పుడు బదనం ఎవరిని తెద్దాం అనుకుంటారు? అయ్యవార్లు మీకు మంచి గిరాకీ దొరికింది. సరిపోను దక్షిణ చెయ్యి సంచి నిండా బియ్యం, కుడుకలు, పోక చెక్కలు దొరుకుతాయి. చేతికి బొక్కలేని మనిషితాన మీరు యాగం చేయాల గంతే. ఇక మీ పంట వండినట్టే. తెలంగాణకు మహాయోగం పట్టిస్తందుకు యాగం చేయబోతున్నాడు మన సీఎం సారు. వచ్చే నెల 23 తారీఖు సంది 27 తారీఖు దాకా ఎర్రవెల్లికాడ సారోళ్ళ బాయికాడ ఆయుత చండీ యాగం చేస్తున్నాడు. యాగం నాడు వేద మంత్రాలు చదివే బ్రాహ్మణులు దొరకలేరట సారుకు. దాదాపు ఒక 4000 మంది బ్రాహ్మలు, ఒక 1500 మంది ఋత్వికులు ఎవరైతే ఉంటారో ఒక్క రాష్ట్రం నుంచి దొరకలేరు. మనకు 3-4 రాష్ట్రాలలో వెతికితే కానీ మాకు వాళ్ళు దొరకలేరు. బయటి రాష్ట్రంకి వెళ్ళి పట్టుకొస్తున్నాడట. మళ్ళా సీఎం సార్ యాగం అంటే ఒట్టిగానే అనుకునేరు. చెప్తే షండి యాగం, ఇంటే మహాయోగం. పెద్ద పెద్దోళ్ళను బాయికాడికి పిలవనంపుకుంటుండు. అతిథులు రాష్ట్రపతి గారు వస్తామన్నారు, 3-4 గవర్నర్లు వస్తామన్నారు. ఇంతకు చంద్రాల్ సార్ని పిలుస్తున్నారా లేదా? చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తాను నేను. అంటే మల్లోపరి ఇద్దరు చంద్రులను చూసే భాగ్యం ఎర్రవెల్లి బాయికాడ దొరుకుతుందన్నట్టు. తెలంగాణ బంగారి తునకైతందుకు సారు మన కోసం యాగం చేస్తున్నా పైసలైతే ఆయన ఇంట్లోకెళ్ళే ఇస్తాడట. కేసీఆర్ గారు యాగం చేస్తే మీరు సొంత ఖర్చు చేయకపోతే గవర్నమెంట్ ఖర్చు పెడతాడు. ఎవడన్నా దండం పెట్టినా కూడా నేను ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఉపయోగించుకోను. కానీ సారు మీ పైసలతోని యాగం చేస్తుండ్రు కాబట్టి మొత్తం పుణ్యం మీరే తీసుకునేరు. జరంత మాకు కూడా వచ్చేటట్టు చెయ్యుండ్రి సారు అని అడుగుతున్నారు పబ్లిక్.